హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎండలు మండిపోతున్నాయి కదండి. నీళ్లు తాగిన కొద్దిసేపటికే నాలుగు తడారిపోతుంది. సో ఈరోజు మనం వేడిని తరిమి కొట్టి శరీరానికి చలువనిచ్చే 2 రకాల డ్రింక్స్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఒకటి లెమన్ జ్యూస్, 2 పుదీనా జల్జీరా డ్రింక్. ముందుగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని క్లీన్ చేసుకొని దాన్ని చేత్తోటి మధ్యలోకి చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది మనకి ఈజీగా వస్తుంది. మనం నిమ్మకాయని కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 భాగాలుగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చూపిస్తున్న విధంగా నిమ్మరసాన్ని తీయాలి. దీంట్లో పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. మనం నిమ్మరసం తీసుకునేటప్పుడు విత్తనాలు వస్తుంటాయి కదా, ఆ విత్తనాలని వేరు చేసుకొని 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని ఈ నిమ్మరసంలో కలిసిపోయే విధంగా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు చల్లటి నీళ్ళు తీసుకోవాలండి. చల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు కాదండి, మనం కుండలో స్టోర్ చేసుకుంటాం కదా, ఆ నీటిని మాత్రమే యూజ్ చేయాలండి. ఇలా పోసుకున్న ఈ నీటిలోకి 5 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. మీరు పంచదారకి బదులుగా బెల్లం పొడి కానీ బ్రౌన్ షుగర్ కానీ తీసుకోవచ్చు. ఈ పంచదార మొత్తం నీటిలో కరిగిపోయే విధంగా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా కలుపుకున్న ఈ నీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసులు తీసుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేకపోతే మనం చల్లటి వాటరే తీసుకున్నాం కనుక ఈ ఐస్ క్యూబ్స్ని స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న లెమన్ జ్యూస్ని ఇలా సర్వ్ చేసుకుందాము. ఇలా సర్వ్ చేసుకున్న ఈ లెమన్ జ్యూస్ పైన సన్నగా తరిగిన కొత్తిమీర తోటి ఇలా గార్నిష్ చేసుకొని స్పూన్ తోటి ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి లెమన్ జ్యూస్ రెడీ. దీన్ని చిన్నపిల్లలకి ఇవ్వాలంటే పంచదారకు బదులుగా కలకండ పొడి కానీ పటిక బెల్లం కానీ వేసి మిక్స్ చేసిస్తే ఒంట్లో వేడి అనేది ఇట్టే తగ్గిపోతుందండి. అదే షుగర్ ఉన్న వాళ్ళకైతే పంచదారని బెల్లాన్ని స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసి నార్మల్గా తాగొచ్చండి. ఇప్పుడు 2వ డ్రింక్ పుదీనా జల్జీరా డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా 1 అరకప్పు వేసుకోవాలి. అదేవిధంగా శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా 1 అరకప్పు వేసుకోవాలి. చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టీ స్పూన్ వేసుకొని ఈ పుదీనా కొత్తిమీరలో కలిసిపోయే విధంగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ డ్రింక్ని మీరు ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవాలంటే నేను చెప్పిన కొలతల్ని డబల్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. పంచదారకు బదులుగా బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా రావాలి. ఒక గిన్నె పైన వెడల్పు స్ట్రైనర్ పెట్టుకొని దానిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రింక్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ పిప్పిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు నీళ్లు పోసుకొని ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయే విధంగా స్పాచులా తోటి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ ఐస్ క్యూబ్స్ మొత్తం ఈ మిశ్రమంలో కరిగిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి కట్ చేసి పెట్టుకున్న నిమ్మ ముక్కలు, ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పుదీనా మిశ్రమాన్ని దాంట్లో పోసుకుంటే మనకి పుదీనా జల్జీరా డ్రింక్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.